సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి దగ్గర నిరసనకు దిగారు. అర్హులైన వారికి 120 రోజుల పని దినాలు ఇవ్వకుండా కేవలం 80 నుంచి 90 రోజులు మాత్రమే కేటాయిస్తున్నారని వాపోయారు. పనుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. నేను మోసం దాన్ని నా బిడ్డ దాని మొగలు లేడు నాకు మొగలు లేడు అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఏంది మా కర్మ ఏంది? 3 రోజుల పని పెట్టిరు. నాకు 3 రోజుల పని 4 రోజుల పని ఒక రోజు కూలీలే 3 రోజుల పని పెట్టిరు. 3 రోజులు మళ్ళీ వచ్చిన ఇవాళ వస్తే నా పేరు లేదు. 4 వారాలు చేసిన వాళ్ళ పేర్లు వచ్చినాయి. మరి నేనేడు పోవాలి? నేను ఈ ఊరు దాని కదా. లేకపోతే ఆధార్ కార్డు చూసిపెట్టు, నాకేమన్నా ఎక్కడ పొలం ఉందేమో చూసిపెట్టు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందా నా కొడుకు చూసిపెట్టు, అట్టనన్నా చూసిపెట్టు, ఎట్టనన్నా చూసిపెట్టు, ఏ రూపంగానైనా చూసిపెట్టు. మాకేమన్నా ఎకరాన్ని మించి ఉంటే పనికి రానివా ఆధార్ కార్డు చూపి ఎట్టనన్నా చూపించమని. కరువు పని చేయడానికి వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి నాకు 1 వారం పని పెట్టిండు. 2వ 3వ వారం పని పోతే సగం పని చేసిన పని లేదన్నాడు. ఇప్పుడు మొన్న మళ్ళీ ఏమన్నాడు 3వ వారం ఇంకో వారం పెడతాడు. మళ్ళీ లిస్ట్ పేరు ఇచ్చినాం. ఇప్పుడు 4 వారాలు తిరగబట్టి పని పెట్టట్లేదు మాకు. అసలు చెప్పినా కూడా పని అయితే పెట్టట్లేదు మాకు. సెక్రటరీ మేడానికి ఇచ్చినాం, సర్పంచ్ చెప్పినాం, ఉప సర్పంచ్ చెప్పినాం, ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినాం, ఆయన కింద ఉన్న వర్కర్లకు కూడా చెప్పినాం. ఆయన కూడా మాకు పని పెట్టట్లేదు. దాని వరకు అడగడం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో ఉద్రిక్త వాతావరణం